వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో రాఖీ అనగానే అన్నలు తమ్ముళ్ళు అందరూ కలిసి అక్క చెల్లెలతో రాఖీ కట్టించుకొని స్వీట్స్ తినిపించుకొని వాళ్ళ నుంచి గిఫ్ట్స్ రాబడుతూ ఉంటారు. సో ఇవాళ కూడా మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో నేను పల్లవి కలిసి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇంకెందుకు కలిసి మంచి మంచి వంటలతో రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుందామా? సో వెంటనే షో స్టార్ట్ చేసిద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో చాలా ఇయర్స్ నుంచి మనము కలిసి వర్క్ చేస్తున్నాము అండ్ అలాగే రాఖీ పండుగ అంటే సిస్టర్స్ కూడా చేసుకోవచ్చు. నువ్వు ఒక మంచి సిస్టర్ లాగా నాకు. సో అందుకని హ్యాపీ రాఖీ. అండ్ ఇవాళ గెస్ట్ నీకు కూడా తెలుసు. సో మా అందరికీ చాలా ఇష్టం, చాలా ఇయర్స్ నుంచి నాకు కూడా తను పరిచయం అనమాట. సో పల్లవి, న్యూట్రిషనిస్ట్ పల్లవి వాళ్ళ తమ్ముడు మణికంఠ అనమాట. సో లెట్స్ వెల్కమ్ అవర్ లిటిల్ బ్రదర్ మణికంఠ అవుట్ టు ద స్టేజ్. హలో మణికంఠ. పల్లవి ఎలా ఉంది? అసలు సర్ప్రైజింగ్ గా ఉందా? చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో చెప్తూనే ఉంటారు మీ ఇద్దరు అల్లరి చేస్తూనే ఉంటారని. సో ఏమైనా మాట్లాడతావా? ఏం లేదు, రోజు మాట్లాడుతున్నాం. సో జనరల్లీ ఎలా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు నువ్వు చెప్పు మనకంట. జనరల్గా అంటే మెనీ ఇయర్స్ నుంచి ఏంటంటే ఒక 2 days ముందే వీళ్ళు ఈ రాఖీస్ ఇవన్నీ సర్చ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఉంటాయి మొత్తం. మాకు ఓల్డ్ సిటీలో చార్మినార్, ఇక్కడ బేగం బజార్, ఇక్కడ మంచి మంచి రాఖీస్ ఉంటాయి. అవన్నీ ఒక 2 days నుంచి ఊరిస్తుంటారు. నేను ఎలాంటి రాఖీ తెచ్చానో తెలుసా నీకు? స్టోన్స్ ఉన్నాయి దాంట్లో, సిల్వర్ కోటింగ్ ఉంది, గోల్డ్ కోటింగ్ ఉంది. సో ఇట్లా 2 days నుంచే ఊరిస్తుంటారు అనమాట. సో ఫైనల్ గా రాఖీ పండుగ రోజు ఇక నైట్ ఒక 1 day ముందర దాకా చూస్తుంటాం ఏం రాఖీ ఉంటుంది. మార్నింగ్ చూసిన తర్వాత కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. సో చిన్నగా ఉన్నప్పుడు డాడీ కూడా సర్ప్రైజింగ్ గా మనీ ఇస్తుండే, నేను మనీ ఇచ్చేస్తుండే. వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే గిఫ్ట్స్, ఇష్టమైన గిఫ్ట్స్ ఉంటాయి అవి ఇస్తుండే. సో అయితే మనకు కూడా ఇవాళ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, అంతే. సో ఫస్ట్ రాఖీ కట్టేద్దాము. ఓకే. అంత సెలబ్రేషన్ అయిపోయింది. సో మీ ఇద్దరిలో అసలు వంటింటికి ఎవరైనా వెళ్తారా? నాకు డౌటే. అప్పుడప్పుడు నేను వెళ్తా ఉంటాను, వాడైతే చాలా డౌట్. అంతేనా? తినడానికి వెళ్తాను నేను కూడా అప్పుడప్పుడు. అంతేనా? సో మాకోసం మరి ఏం వండుతున్నావు ఈరోజు? ఇప్పుడు డైట్స్ అంటుంటది కాబట్టి ఆ డైట్స్ ఇక్కడ స్వీట్ కూడా కలిపి మిల్లెట్ పాయసం చేస్తారు. ఆబ్వియస్లీ పల్లవి చాలా హెల్తీ రెసిపీస్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది, టేస్టీగా ఉంటాయి. సో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో తన పర్యవేక్షణలో ఇప్పుడు చేస్తున్నావు అనమాట. నేను తినొచ్చా? యా తినొచ్చు. సో మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేద్దాము. యా ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను నేను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో తమ్ముడి కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టాము. సో ఏమేమి తీసుకొచ్చారు? సో ఇది వచ్చేసి మిల్లెట్ సేమియా, సాబుదానా. మనకు కీర్ అంటే సాబుదానా ఖచ్చితంగా ఉంటుంది. సాబుదానా అండ్ బ్రౌన్ షుగర్తో చేస్తున్నాము. కొన్ని డ్రై ఫ్రూట్స్, నార్మల్ మిల్క్ కాకుండా కోకోనట్ మిల్క్తో ప్లాన్ చేస్తున్నాము. వావ్, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో మరి చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే. సో ఫస్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేస్తాను. సో నువ్వు ఇటు వచ్చి తను అటు వెళ్ళిపోతా. ఓకే. సో ఇంటర్చేంజ్ అయిపోయారు ఇద్దరు, ఎక్స్చేంజ్. సో నేనైతే స్టవ్ ఆన్ చేసా. సో ఫస్ట్ ఏం వేస్తాను? నువ్వు అస్సలు హెల్ప్ చేయకూడదు, తను ఏం వేస్తాడో చూద్దాం మొత్తం అంతా. తప్పకుండా. సో ఫస్ట్ నెయ్యి వేసుకుంటాం మనం. మా మమ్మీ ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూస్తుంది ప్రోగ్రామ్ అయితే. డెఫినెట్లీ. సో నీ ఫేవరెట్ రెసిపీ ఏంటి అక్క చేసిన వాటిల్లో? డబల్ కా మీఠా. చాలా బాగా చేస్తుందా? చాలా బాగా చేస్తుంది. స్వీట్స్ తను ఆబ్వియస్లీ హెల్దీగా చేస్తుంది, అందులోనూ టేస్టీగా కూడా చేస్తుంది. నేను కూడా బోల్డ్ అన్ని రెసిపీస్ నేర్చుకున్నాను పల్లవి దగ్గర. ఓకే. సో నేను కూడా వేడికి నెక్స్ట్ ఏం వేస్తాను? సో ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుంటాం. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు ఇద్దరు. ఓకే. సో ఫస్ట్ ఏం వేస్తున్నావు? ఫస్ట్ జీడిపప్పు. క్యాష్యూస్.
అండ్ కిస్మస్. ఓకే, ఇవి అలా వేగుతూ ఉంటాయి. సో అక్కకి ఏదంటే ఎక్కువ ఇష్టం? ఈ మంచి నిద్ర నిద్ర బాగా పోతుంది. నేను అనుకున్నా అదే, ఎప్పుడు చూసినా నిద్ర వస్తూనే ఉంటుంది అంటుంటుంది. సో నిజంగానే అంటే అది బెస్ట్ క్వాలిటీ. మంచి రెస్ట్ తీసుకుంటుంది. ఎంతైతే స్ట్రెయిన్ అవుతుందో, ఎంతైతే తను స్ట్రెయిన్ అవుతుందో, తను హాస్పిటల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అంతే రెస్ట్ తీసుకుంటుంది. ఓకే, సో తమ్ముడికి బాగా ఇష్టమైన థింగ్ ఏంటి? సో వాడికి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువే. సో ఎక్కువగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాడు, లేదంటే మాతో స్పెండ్ చేస్తాడు. సో హ్యాంగ్ అవుట్ అవ్వడం బేసిక్గా ఇష్టం, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అంతే. ఓకే, సో ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? సో నెక్స్ట్ వచ్చేసి సేమియా వేస్తాం. ఓకే, సో చాలా మంది అనుకుంటారు అసలు పాయసము మిల్లెట్స్తో కూడా పాయసం చేసుకుని తీసుకొని వస్తున్నారా అని. సో నిజంగానే చాలా హెల్దీ డైట్ అనమాట, సూపర్గా ఉంది అసలు. సో ఇది కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలా? ఓకే, సో దీని తర్వాత సో ఇంకో ప్యాన్లో సాబ్దానా తీసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఎక్స్చేంజ్ చేసేద్దాం మరి. సో ఇవైతే రోస్ట్ అయిపోయాయి. సో వాటర్ వేసుకోవాలా ఫస్ట్ మనం? సో కొద్దిగా అంత వాటర్ తీసుకుని దాని తర్వాత సాబ్దానా తీసుకోవాలి. సరిపోతుందా? సరే, సాబ్దానా తీసుకోండి. దాన్ని ఆల్రెడీ నానబెట్టుకొని ఉండాలి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. సో సాబుదానా నానబెట్టావు కదా, మరి ఎంతసేపు నానబెట్టావు? సో ఇది ఒక 1 hour నానబెట్టుకోవాలి సాబ్దానా ముందే. ఈ స్వీట్స్ ఇవన్నీ ముందే ఒక 1 hour దీన్ని నానబెట్టుకోవాలి. ఓకే, సో ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా రెసిపీ చేసావా ఇన్ని ఇయర్స్లో ఒకసారి? కొన్ని ట్రై చేసాను, దాంట్లో ఇదొకటి. ఇదొకటా? ఓన్లీ ఆల్రెడీ ట్రై చేసే కాబట్టి మేము సేఫ్గా తినొచ్చు. అంతేనా? సో రాఖీ పండుగ కాబట్టి ఈరోజు మాకైతే శారీస్ గిఫ్ట్ ఇచ్చావు. సో అక్క దగ్గర నుంచి నీకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి ఇప్పటి వరకు? బెస్ట్ గిఫ్ట్ అంటే నా కెరియర్ స్టార్టింగ్లో, అంటే నేను ఎప్పుడైతే జాబ్ ఇవన్నీ స్టార్ట్ చేశాను, సో అప్పుడు వెహికల్ ఉండేది కాదు. అంటే డాడీ యూజ్ చేసేవాళ్ళు, స్కూటీ ఉండేది, అక్క వాళ్ళు యూజ్ చేసేవారు. నాకు ఒక పర్సనల్గా వెహికల్ లేకపోతున్నాయి అనమాట. సో షీఈస్ ద వన్ హూ గిఫ్టెడ్ దట్ బైక్. నాకు ఆ బైక్ అనేది ఇప్పించింది. సో అబ్బాయిలకి బైక్ అంటే ఒక ఎమోషన్, అందులోనూ అక్క వాళ్ళు ఇప్పేసి మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సర్ప్రైజ్ అది, చాలా సర్ప్రైజ్ అసలు. సో నీకు తను ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సో యాక్చువల్గా వాడే నాకు పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మా అందరిలో వాడు చిన్న, ముగ్గురు అక్కలకి వాడు చిన్న. బట్ ఆ ఏజ్లో కూడా వాడు మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు. డెఫినెట్లీ. సో అది చాలు మాకు. వాడు ఈ ఏజ్లో అంతగానం పేర్ చేస్తున్నాడు అంటే అంతకు మించి ఇంకేం వద్దు. కాబట్టి వాడి నుంచి మేము ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయము. బట్ స్టిల్ తను ఎప్పుడు కూడా ఏ దానికి వెనకాడాడు, ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. వాడి దగ్గర ఉన్నది వాటితో వచ్చింది. చక్కగా సాబుదానా కూడా ఉడికిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగర్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, సో స్వీట్ ఎక్కువ ఇష్టమా? నేను హెవీగా తీసుకుంటాను స్వీట్. ఎప్పుడైతే అక్క న్యూట్రిషన్ అయిందో సో అప్పుడు కొంచెం తగ్గించాం. ఓకే, ఈ స్వీట్ ఇవన్నీ. సో బ్రౌన్ షుగర్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, సో చక్కగా బ్రౌన్ షుగర్ కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో అది కొద్దిసేపు మరగబెట్టుకున్న తర్వాత అయితే మనం ముందుగా వేయించుకున్నాము డ్రై ఫ్రూట్స్ కానీ సేమియా కానీ, సో అవన్నీ దీంట్లో వేసేయాలి. ఓకే, సో వేసేద్దాము మరి. ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉంది పాయసం. యాక్చువల్గా ఎప్పుడు చేసే ప్రొసీజర్ కాదు, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నాం అనమాట. ఓకే,
సో ఇదైతే కాసేపు అలా ఉడకనిద్దాము. సో ఒకసారి చూద్దామా ఎలా అయింది ఏంటి అని. సో సేమియా కూడా బాగా ఉడికిపోయింది పాయసం లాగా. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి పాలని దాంట్లో వేసేయాలి. సో కొంచెం ఐడియా ఉంది యాక్చువల్గా, కొబ్బరి పాలు స్టవ్ ఆఫ్ చేసి వేయమన్నాడంటే కదా. ఓకే, సో వేసేసుకుందామా మరి. యా, ఇలా వేసేసి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? Sure. చాలా అరోమా కూడా చాలా బాగుంది అండ్ చాలా యమ్మీగా ఉంది చూడడానికి కూడా. సో మరి రెడీ అయిపోయినట్టేనా? సో మిల్లెట్ పాయసం రెడీ అయిపోయినాక సో మనం టేస్ట్ చేయడమే ప్లేట్. టేస్ట్ చేసే ముందు అసలు ఎలా చేసేదారు ఏంటి అని ఒకసారి ఆడియన్స్ కూడా చెప్పండి. సో టేస్టీ మిల్లెట్ పాయసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మిల్లెట్ పాయసంకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బాదం కొద్దిగా, మిల్లెట్ సేమియా 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మిల్లెట్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం, మిల్లెట్ సేమియా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నీళ్లు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, వేయించుకున్న మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్ పాయసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, షూరా? చేసేద్దాం. ఓకే. వావ్, నిజంగా చాలా బాగుంది. అంటే నేను జస్ట్ కలిపానంటే ఎంత క్వాంటిటీ వేయాలనే దాని మీద టేస్ట్ ఉంటుంది. సో ఎక్కువ షుగర్ లేకుండా చాలా మైల్డ్గా ఉంది. అండ్ సాబుదానా కావచ్చు, ఇలాచీ పౌడర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. వావ్, సో షెఫ్ అయిపోవచ్చు. యా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి టేస్ట్ వస్తుందని, బట్ సూపర్ టేస్ట్ వచ్చింది. సో నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ మనకంటే నాకు ఓన్లీ సిస్టరే అనమాట. సో నిజంగానే ఈటీవీ ఇచ్చిన తమ్ముడు. ఎస్, ఇంకొకసారి హ్యాపీ రాఖీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్, థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ ఫుడ్. థ్యాంక్ యూ అక్క, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ కూడా నన్ను ఇక్కడ దాకా పిలిచినందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో పల్లవి నిజంగానే చాలా టేస్టీగా చేశాడు. అండ్ నీకు ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పాలి. సో చాలా హ్యాపీగా ఉంది, మనసుకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చారనమాట. వెరీ స్వీట్ సోల్ ఇద్దరు. అండ్ నీకు కూడా మరీ హ్యాపీ రాఖీ. సో తనైతే కొద్ది కాంపిటీషన్ అయితే క్రియేట్ చేశాడు చెప్పాలంటే. సో ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. సో నువ్వేం చేస్తున్నావు ఇవాళ? సో వాడు ఎలాగో నిన్ను ఇంప్రెస్ చేశాడు, నేను కూడా నిన్ను ఇంప్రెస్ చేయాలి డెఫినెట్లీ. బికాజ్ వాడే కాదు, నువ్వు కూడా నాకు చాలా బ్యూటిఫుల్ సోల్. బికాజ్ వర్క్ చేసే ప్లేస్ దగ్గర మంచి పర్సన్ ఉంటే కూడా ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. అంటే ఆ స్ట్రెస్ తగ్గుతుంది అంటారు కదా. సో నీ వల్ల నాకు చాలా స్ట్రెస్ తగ్గుతుంది యాక్చువల్లీ. సో నేను హ్యాపీ చేయడానికి ఇవాళ రెసిపీ వచ్చేసి యాపిల్ ప్యాన్ కేక్స్. యాపిల్ ప్యాన్ కేక్స్, మా ఇద్దరు స్వీట్ చేశారనమాట. సో చాలా స్పెషల్ డే ఇవాళ. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే.
ఓకే లెస్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యాపిల్ ప్యాన్ కేక్. ఎస్. సో యాపిల్ ప్యూరీ తీసుకొచ్చావా? యా అవును. ఇలాగ అంటే ఉడకబెట్టిన తర్వాత ప్యూరీ తీసావా? లేదు, నార్మల్గా జస్ట్ దాన్ని ఒక లీచింగ్ ప్రాసెస్ లాగా చేసి గ్రేట్ చేసామన్నమాట. ఓకే పర్ఫెక్ట్. సో ఎలాగైనా కొంచెం చేసినా కూడా మనకు ఆ కలర్ అనేది ఇదైపోతుంది, Yes, ఐరన్ తో మిక్స్ అవుతుంది కాబట్టి. అండ్ గోధుమ పిండి తీసుకొచ్చావు, పాలు. అవును, సో నువ్వు నార్మల్ పాలే తీసుకోవచ్చు. నార్మల్ పాలు తీసుకోవచ్చు. సో చక్కెర అండ్ హనీ, వండర్ఫుల్. సో స్టార్ట్ చేద్దామా మరి? యా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్, ఇందులో కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్ కొంచెం, ఓకే, బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కూడా. ఓకే. సో ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ఎవరికైనా కాంట్రా ఇండికేషన్ ఉందా? సో ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, దీంతో కాంట్రా ఇండికేషన్ అంటే ఎవరికి ఏమి. ఓకే. సో ఇది ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసిన యాపిల్, ఓకే, అలాగే కొంచెం వెనిగర్, ఓకే, చాలా లైట్గా ఒక 2 drops అట్లాగా, ఓకే. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా. యూజువల్గా బనానా ప్యాన్ కేక్స్ తింటూ ఉంటాము, అందరి Yes. ఫేవరెట్ అది. అవును. సో బనానా కూడా తీసుకొచ్చావు అనమాట. యా బనానా కూడా తీసుకొచ్చాను. జస్ట్ బనానా మనం ఆఫ్ మాత్రమే వేస్తున్నాము, ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా రాదు. ఓకే. నెక్స్ట్ బనానా కూడా ఆఫ్ వేద్దాం. సో కొద్దిగా స్మాష్ చేసి వేస్తున్నాం. అవును. సో దాని తగ్గట్టు మనకి ఏంటంటే దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రావాలి. యా అలా మనం పాలతో మిక్స్ చేసేసుకుందాం. Okay. నెక్స్ట్ సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్గా Yeah. ప్యాన్ కేక్స్. ప్యాన్ కేక్స్ అంటే ఆ ఫ్లేవరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడతారు అందరూ. సో పాలు వేసుకున్నాము. సో మిక్స్ చేస్తూ వేసుకుందాం పాలు. ఓకే. ఇంకొన్ని పడతాయి యా ఇంకొన్ని. ఓకే. సో పర్ఫెక్ట్గా మనము చాలా బాగా విస్క్ చేసుకోవాలి. ఎస్ అవును. సో మరి స్టవ్ ఆన్ చేసాను మరి. యా స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం బటర్, సో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయి మరి సర్వ్ చేసుకుందాం. యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ హనీతో గార్నిష్ చేసుకుందాం. వావ్, సో చాలా యమ్మీగా ఉంది. Yes. సో రెడీ అయిపోయినట్టేనా? ఎలా యాపిల్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ యాపిల్ ప్యాన్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. యాపిల్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, దాల్చిన చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, యాపిల్ పేస్ట్ 1 కప్పు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ కొద్దిగా, అరటిపండు 1, పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. యాపిల్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, చిటికెడు ఉప్పు, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో యాపిల్ పేస్ట్, వెనిగర్, వెనిలా ఎసెన్స్, అరటిపండు, పాలు పోసి దోస పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ కి వెన్నె రాసి కలిపి పెట్టుకున్న పిండిని పాన్ కేక్ లా వేసుకొని వెన్నెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ పాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దామా? ఓకే. బనానా ఫ్లేవర్ అండ్ యాపిల్ ఫ్లేవర్ కూడా వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది. సో రాఖీ పండుగ రోజు ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్. తమ్ముడేమో కొంచెం ట్రెడిషనల్ స్వీట్ చేశాడు, నువ్వు కొంచెం కాంటినెంటల్ స్వీట్ చేసావు. అవును, బట్ చాలా చాలా బాగుంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిలెట్ పాయసం. సో మిలెట్ కీర్లో వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి మనం వీక్లీ ట్వైస్ టు థ్రైస్ దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ దానివల్ల మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఉంటుంది. అండ్ కొబ్బరి పాలలో కూడా మనకు కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే విటమిన్ డితో బాధపడుతూ ఉంటారో అండ్ అలాగే కాల్షియంకి సంబంధించి సప్లిమెంట్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారో నార్మల్ మిల్క్తో పాటు కోకోనట్ మిల్క్ను కూడా తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే సగ్గుబియ్యంలో కొంచెం క్యాలరీ ఎక్కువగా ఉంటుంది. దాంతో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా వీక్గా అవుతూ ఉంటారో అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో, డయేరియా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటుందో, ఆ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళు సాబుదానాన్ని కూడా డైట్లో తరచుగా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి యాపిల్ ప్యాన్ కేక్. యాపిల్లో మనకు యూరోసెనిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ వల్ల బాడీని చక్కగా రీహైడ్రేట్ చేయడమే కాకుండా అబ్జార్ప్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో నిజంగా ఎంత స్వీట్ అయితే ఉన్నాయో అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి రెండు రెసిపీస్లో. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.